ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ इन द मैचलेस नेम ऑफ जीसस क्राइस्ट ऑफ नजरेत. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఒక పునరుద్ధాన దినం దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి సహవాసంలో మనం ఉండటం మనకి దేవుడు అనుగ్రహించిన ఎంతో మహాకృప. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృపే. ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన కృపే. మనం ఏమై ఉన్నామో దానికి ఆయన కృపే కారణం. అయితే ఈ మధ్యకాలంలో మరి మనం చూసినట్లయితే ఒకరినొకరు చంపుకోవటం అనేది బాగా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే ఎక్కడ చూసినా కానీ మర్డర్స్, కిల్లింగ్ కిల్లింగ్ కిల్లింగ్. చాలా బాధ అనిపిస్తా ఉంది. న్యూస్ చూడాలన్నా, న్యూస్ వినాలన్నా ఇదే కనిపిస్తా ఉంది. ఏం జరుగుతుంది సమాజంలో అనే దానికి సమాధానం ఎవరి దగ్గర సరిగా లేదు, కానీ బైబిల్ సమాధానం చెప్తుంది. హల్లెలూయా. బైబిల్లో సమాధానం ఉంది. మనకు తెలుసు, రీసెంట్గా ఒక పూనాలో ఒక కేసు అయింది కదా. ఒక అమ్మాయి తన కాబోయే భర్తని లోయలోకి తోసేసింది. అదే భయంకరం అని అనుకునే సమయంలో ఇంకొక అమ్మాయి తన పార్ట్నర్తో, లవర్తో కలిసి తండ్రిని, తల్లిని, చెల్లిని కూడా చంపేసింది. చూడండి, జాగ్రత్త వినండి. రీసెంట్గా ఇంకొక అమ్మాయి, ఇక్కడ ఇది ఇండియాలోనే నేను చెప్తుంది, ఎక్కడో వేరే దేశాల్లో కాదు. ఇంకొక అమ్మాయి కిరాయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సొంత తల్లిని చంపించేసింది. ఎందుకో తెలుసా అండి? వాళ్ళమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆ ఉద్యోగం వస్తుంది, ప్లస్ ఆస్తి కూడా వస్తుందని. చూడండి, అలా అని చెప్పి చదువు సంధి లేని వాళ్ళు కాదు వీళ్ళంతా. ఈ పనులు చేసిన వాళ్ళంతా మంచి ఫ్యామిలీస్. ఏంటిది? మొన్నటికి మొన్న అయితే ఒక సైకోగాడు, వాడు భయంకరంగా, వాడి మీద ఏదో పోక్సో కేసు పెట్టారని వాడికి బెయిల్ ఇస్తే బయటకు వచ్చి వాడు 6గురిని చంపేశాడు. కేసు పెట్టిన అమ్మాయి వాళ్ళ అమ్మని, అమ్మాయి వాళ్ళ అమ్మమ్మని చంపేశాడు. ఇంటికి వెళ్ళాడు, తన భార్యని చంపాడు. ఇద్దరు చిన్న చిన్న పిల్లలండి. నిన్న ఫోటో చూశాను, వాళ్ళని ఎంత ముద్దుగా ఉన్నారు. 3-4 సంవత్సరాల పిల్లలు. వాళ్ళకు కూడా గొంతులు కోసి చంపేశాడు. చూసారా చంపటం అనేది ఎంత పెరిగిపోయిందో. నేను చెప్పింది కొన్ని విషయాలే. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? చెప్పండి, కారణం ఏమై ఉంటుందండి? జ్ఞానం లేకపోవటం. వెరీ గుడ్, గ్రేసీ ఆన్సర్డ్ వెరీ వెల్. జ్ఞానం లేదు. జ్ఞానం అంటే సత్యమును అనుసరించి జీవించటం, అంతే. అలా నీ జ్ఞానం లేదా అంటే జ్ఞానం ఉంది. చదువుకొని వాళ్ళ అంటే చదువుకున్న వాళ్ళే. అందుకే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లిటరేట్ అండ్ ఎడ్యుకేటెడ్. చాలా మందికి ఈ విషయం తెలియదు. లిటరసీ అంటే, లిటరేట్ అంటే ఏంటంటే చదవగలగటం, రాయగలగటాన్ని లిటరసీ అంటారు. అది అందరికీ ఉంది. ఎడ్యుకేట్ అనేది అది ఏంటంటే నీకు అనుభవపూర్వకంగా నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ తెలుసుకోవటం అన్నమాట. ఈరోజు లిటరసీ రేటు పెరిగింది కానీ ఎడ్యుకేటెడ్ రేటు పెరగల. అందుకే ఈ పరిస్థితులు ఇలాగా ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి మనం దాని నుంచి, అటువంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉండగలుగుతున్నాం దేవుని కృపను బట్టి. సో ఈ యొక్క హత్యలు చేయటం, లేదంటే చంపటం, ఒక వ్యక్తిని చంపటం అనేది ఎంత పెద్ద నేరమో మనందరికి కూడా తెలుసు. భారత రాజ్యాంగం ప్రకారం కూడా అది చాలా పెద్ద నేరం. బైబిల్ గ్రంథము దీని గురించి ఏం చెప్తా ఉందనేది మనం తెలుసుకుందాం. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో మరి క్రైస్తవులు సైతము ఈ యొక్క ఏమంటారు, అసాంఘిక, అనాగరికమైనటువంటి చర్యలో
క్రైస్తవులు కూడా ఉంటారు. ఏమండి ఉండరా? ఉంటారు. ఒకప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గారులే కానీ ఏమండి ఒకప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు. సో వాట్ వీ షుడ్ డూ టు అవాయిడ్ దిస్? టెక్నాలజీ అని, డెవలప్మెంట్ అని మనిషి ఎటు వెళ్తున్నాడో అతనికి తెలియని స్థితిలో ఉన్నాడు. అంతా తెలుసు అనుకుంటున్నటువంటి మనిషి అసలు ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు, వాస్తవం చెప్పాలంటే. ఇంకొక విషయం చాలా బాధేసింది నాకు. ఒక పాప 9 years old, 9 సంవత్సరాల పాప, 4th class చదువుతుంది. స్కూల్లో పిల్లలు క్లాస్మేట్స్ ఏదో గొడవ చేస్తున్నారు, ఏదో మొత్తానికి తెలియదు. అమ్మాయి 4th floor కి వెళ్ళి అక్కడి నుంచి దూకి చచ్చిపోయింది. నాకు తెలిసి నాకు 9 సంవత్సరాలు ఉన్న వయసులో, మా కాలంలో ఏమండి చావు అనే దాని గురించి ఆలోచన కూడా మాకు అసలు ఉండేదే కాదు. ఉండేదండి మనకి? ఏమన్నా ఛాన్సే లేదు. చావు అనే దాని గురించి ఆలోచనే ఉండదు, చచ్చిపోవాలని ఆలోచన అసలు ఛాన్సే లేదు. మరి ఇప్పుడు ఏంటండి, 9వ తరగతి 9 సంవత్సరాల వయసు, 4వ తరగతి పాప సూసైడ్ చేసుకోవచ్చు. దీని అంతటి కారణం ఏంటో చెప్పమంటారా? చెప్పండి. సాతానుడు. ఎవరు? సాతానుడు. ఏ రూపంలో అయినా వస్తాడు వాడు, ఏ విధంగా వాడు చేసేది నాశనమే. దేవుడేమో జీవాన్ని ఇవ్వాలనుకుంటాడు, సాతానుడు. సో ఇక్కడ సత్యం ఏంటంటే, న్యాచురల్గా మాట్లాడుకున్నా, ఇంకా బైబిల్లోకి వెళ్ళాల. సత్యం ఏంటంటే, పీపుల్ ఆర్ ఇన్ఫార్మ్డ్, లిటరేట్ బట్ నాట్ ఎడ్యుకేటెడ్. అది విషయం. జనానికి చంపటం తప్పు అని తెలుసు, అలాంటి పనులు చేయకూడదని తెలుసు. ఆ కనీస జ్ఞానం ఉంది, కానీ అసలైనటువంటి జ్ఞానము లేదు. అది దేవుడే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద స్కూల్స్లో చదివితే వచ్చేది కాదేది. సో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథము దీని గురించి ఏం చెప్తుందో చూద్దాం. మనము హంతకులమా కాదా కూడా చూద్దాం. ఏమండి? సరే, ఇప్పుడు దాకా హత్యలు చేసే వాళ్ళ గురించి మాట్లాడాం. మన పరిస్థితి ఏంటి? ఆర్ వి మర్డరర్స్? మనం హంతకులమేనా? మనం ఏమండి కాదని అనుకుంటాం. సరే, ఎనీవే, బైబిల్ గ్రంథంలో నుంచి ఈ యొక్క అనాగరికమైనటువంటి ఒక వ్యక్తిని చంపటం అనేటువంటి దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, దేవుడు స్పష్టంగా మోషే ద్వారా తను ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞగా మనం చూడొచ్చు, thou shall not kill. thou shall not kill. చదవమ్మా. నరహత్య చేయకూడదు. దెర్ ఇస్ పర్టికులర్ థింగ్. ఇప్పుడు జంతు హత్య అని లేదు అక్కడ. ఏముందండి అక్కడ? నరహత్య చేయకూడదు. అది ఆజ్ఞ, అంతే. దేవుడిచ్చిన ఆజ్ఞ అది. ఆ పని మనము చెయ్యనే కూడదు, అంతే. We don't have any right to kill another human. ఇంకొక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు హక్కు? ఎందుకు లేదు? చంపే హక్కు ఎందుకు లేదు మనిషికి? వెరీ గుడ్, పాస్టర్ గారు చక్కగా చెప్పారు. జీవమిచ్చే కెపాసిటీ నీకుందా? జీవాన్ని ఇవ్వగలవా నువ్వు? ఇవ్వలేవు, కాబట్టి తీసుకునే హక్కు కూడా నీకు లేదు. ఇవ్వగలిగిన వానికే తీసుకునే హక్కు కూడా ఉంటది, గుర్తుపెట్టుకోండి. సో ప్రాణం ఇవ్వటము
నీ వల్ల కాదు కాబట్టి ప్రాణము నువ్వు తీయటానికి వీలు లేదు. ప్రాణం ఇవ్వగలిగిన వాడు ప్రాణము తీయొచ్చు. అది ఏకైక దేవుడే, యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. సో ఈ రోజున ఒక వ్యక్తిని చంపటం అనేది కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. అంటే చాలా సాధారణంగా జరిగే సంఘటన అయిపోయింది. ఒకప్పుడు హత్య అని ఒక ఆశ్చర్యపోయేటటువంటి ఒక ఏంటారు విభ్రాంతిని ఉంది. కంగు తింటామంటారు సరే, ఆ టైపులో అవునా మర్డర్ జరిగిందా అనే పరిస్థితి ఉండేది ఒకప్పుడు ఎక్కడన్నా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు. కామన్ అయిపోయింది. చూసారా, మనిషికి విని 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 చూసి చూసి కామన్ అయిపోయింది. చంపేశారా? ఒకప్పుడు ఏముండేది, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా హత్య చేశాడు అనుకోండి, ఆవేశంలో దేంట్లోనో, మనం అదే కాలనీలో మనం కూడా ఉంటున్నాం అనుకోండి, ఆ వ్యక్తి కనుక నడుచుకుంటూ వస్తుంటే ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? ఏం చేసేవాళ్ళు చెప్పండి? అందరు ఇళ్లలోకి వెళ్ళిపోయేవాడు, లోపలికి వెళ్ళిపోయేవాడు. గుర్తుందా? నాకు గుర్తుంది, నా జ్ఞాపకం ఉంది. అమ్మో ఆయన వస్తున్నాడు, పక్క వెళ్ళిపోవటం. లేదంటే అంటే ఆయనకి దూరంగా ఉండడానికి ప్రయత్నించేవాళ్ళు, అతన్ని దూరం పెట్టేవాళ్ళు. ఈరోజు అదే పరిస్థితి కాదు. ఒకడు హత్య చేశాడంటే వాడికి ఫాలోవర్స్, వాడు బయటికి రాగానే వాడు వెనకాల 10 మంది ఉంటారు. ఈ పని పాట లేని వాళ్ళందరూ వాడి దగ్గర చేరుతారు. వాడికి అందరూ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఆ రెస్పెక్ట్తో పాటు నెక్స్ట్ వాడు జనరల్గా ఆ ఏరియాలో ఎమ్మెల్యేనో కార్పొరేటర్ వాడిని దగ్గర తీస్తాడు. ఎందుకంటే వాడు కావాలి వీడు చేసే అసాంఘిక కార్యక్రమాలకి, ఇల్లీగల్ వర్క్కి వాడు కూడా దగ్గర తీస్తాడు. అలా వీడు ఎదుగుతాడు. కొంతకాలానికి వీడికి కార్పొరేటర్ సీట్ ఇప్పిస్తాడు. వీడు తర్వాత వీడు ఎమ్మెల్యే, వీడు వెళ్ళి అక్కడ అసెంబ్లీలో కూర్చుంటాడు. చూడండి ఎంత భయంకరమైన స్థితిలోనికి సమాజం వెళ్ళిపోయిందో. ఆ సమాజంలోనే మనం ఉంటున్నాం. కానీ ఆ సమాజం నుంచి, ఆ పరిస్థితుల నుంచి, ఆ మనుషుల నుంచి మనము వేరు చేయబడ్డామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిని చంపుతావో దానికి పరిణామం ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మనకు తెలిసినంత వరకు కోర్ట్స్, పోలీసు అతని మీద నేరం మోపుతారు. ఆ నేరము రుజువు చేయబడితేనే శిక్ష. అవునా? రుజువు చేయబడితేనే శిక్ష. రుజువు చేయబడపోతే, సాక్ష్యాలు లేకపోతే శిక్ష ఉంటుందా? ఉండదు. సాక్ష్యాలు లేవు కాబట్టి కేసు కొట్టేస్తున్నాడు, ఇప్పుడు ఫ్రీగా బయటకు వచ్చేస్తా. కానీ ఇంకొక రూపంలో ఖచ్చితంగా అతనికి శిక్ష ఉంది. అది కూడా వాక్యంలో రాయబడి ఉంది. జాగ్రత్తగా గమనిద్దాం. లాస్ట్కి వచ్చేటప్పటికి మన గతి ఏంటో మనకు తెలుస్తుంది. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇది ఎవరి గురించో అనుకోబాకండి. ఏమండి, ఇది ఎవరి గురించో చెప్తున్నారులే పాస్టర్ గారు, మర్డర్ వాళ్ళ గురించిలే అని అనుకోబాకండి. ఆఖరికి ఇది మనకే చుట్టుకుంటుంది. ఎందుకంటే బైబిల్ అలాగే చెప్తుంది. జాగ్రత్త చూడండి, జాగ్రత్తగా వినండి. ఓకే, ఆదికాండము 9వ అధ్యాయము మన గురించి కాదులే అనుకోబాకండి. రైట్. ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, హూసో షెడెత్ మ్యాన్స్ బ్లడ్, బై మ్యాన్ షల్ హిస్ బ్లడ్ బి షెడ్. చూసారా, ఎవడైతే ఒకడి రక్తాన్ని చిందిస్తాడో, ఒకడిని చంపుతాడో, వాడికి కూడా అదే పరిస్థితి. వాడి రక్తం కూడా అలాగే చిందించబడుతుంది. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు కదా, బైబిల్ చెప్తున్న మాటలు ఇవి. ఇలా మనము చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం. ఒక మర్డర్ జరిగింది అనగానే ఓల్డ్ సిటీలో వీడు ఆల్రెడీ ఇంకో మర్డర్ కేసులో ముద్దాయి, వీళ్ళు చంపారు అని అట్లా మనం చూస్తూ ఉంటాం. సో బైబిల్ చెప్తా ఉంది, మొదట నువ్వు ఒకవేళ గనక నరహత్య చేస్తే నీకుండే కాన్సిక్వెన్స్, నీకు జరగబోయే పరిణామం ఏంటి అనంటే నువ్వు కూడా అలాగే చంపబడతావు. ఎందుకని అనేది ఈ వచనం రాసిన జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే జాగ్రత్తగా చదవండి. ఫర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ మేడ్ హీ మ్యాన్. చదవమ్మా.
నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, నరుని వల్లనే చిందింపబడును. ఏలయనగా ఏలయనగా దేవుడు దేవుడు తన స్వరూపమందు తన స్వరూపమందు నరుని చేసెను. చూసావా, నరహత్య అనేది దైవ హత్యతో సమానం. అక్కడ రాసింది. ఎందుకు నువ్వు ఒకవేళ హత్య చేస్తే నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే నువ్వు హత్య చేస్తున్నది ఎవరిని? దేవుడు తన స్వరూపములో చేసుకున్న మరొక మానవుణ్ణి. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డూ దట్. మనకేమాత్రము కూడా ఆ హక్కు లేనే లేదు. మన చట్టాలు ఏం చెప్తాయంటే ప్రాణరక్షణ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం నువ్వు చంపొచ్చు, అది హత్యా నేరం కింద రాదు అని మన చట్టాలు చెప్తున్నాయి. ఎవరు నిన్ను చంపాలని చూస్తున్నప్పుడు నిన్ను కాపాడుకోవటం కోసం. కానీ బైబిల్ అలాగా చెప్పట్లా, గుర్తుపెట్టుకోండి. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. మరి అలా చెప్తే గనక హతసాక్షులు ఉంటారా? ఉండరు. చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు కూడా తిరగబడి చంపడం ఏదో చేస్తారు. ప్రభు చేశాడా? చేయలే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అంటే అట్ ఎనీ కాస్ట్, అట్ ఎనీ సిచ్యువేషన్, ఏ పరిస్థితుల్లో అయినా కూడా నువ్వు ఇంకొక వ్యక్తిని చంపనే కూడదు. ఎందుకంటే ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో నువ్వు చూస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి కూడా దేవుడు తన స్వరూపమందు చేసుకున్న వ్యక్తే. రైట్? సో ఆదికాండం అనగానే ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది, చెప్తాను మీకు. రీసెంట్గా కాకినాడలో జరిగింది. దేవుని నామాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో చూడండి. అతని పేరు మోజెస్. వాడు కంపెనీ పెట్టాడు, వాడు ఆవిడ కలిసి. ఆ కంపెనీ పేరు ఏంటండి తెలుసా? జెనసిస్. ఆదికాండమే. కంపెనీ పేరు జెనసిస్ అని పెట్టి ₹1,00,000 ఇస్తే నెలకి 15,000 ఇస్తాం సంవత్సరం పాటు. ఆ తర్వాత ఇంకో సంవత్సరం 12,000 ఇస్తాము, ఇంకో సంవత్సరం 10,000, అట్లా చెప్పి మొత్తానికి లక్షకి 4,00,000 ఇస్తాం, మళ్ళీ మీ లక్ష మీకు వస్తుందని చెప్తే జనాలు డబ్బులు కట్టారు. కట్టిన వాళ్ళకి స్టార్టింగ్ లో ఇచ్చాడు. అరే ఇస్తున్నాడు అని చెప్పి వీళ్ళు చెప్తారుగా. ఎంతో తెలుసా? 98 కోట్లు. ఎంతండి? 98 కోట్లు బోర్డు తిప్పేశాడు. వాడిని అరెస్ట్ చేశారు. నేను ఎప్పుడు 9 o'clock న్యూస్ చూస్తానండి, ఎందుకంటే దాంట్లో అన్నీ వస్తాయి. ఇదే నేను ఈ విషయాలు ఎందుకంటే ఇక్కడ సందర్భం ఉంది కూడా చెప్తున్నాను. నేషనల్, ఇంటర్నేషనల్, బిజినెస్ అన్నీ ఉంటాయి. 9 o'clock టీవీ9 నైట్ 9 PM to 9:30 వస్తుంది. సో బాధాకరం విషయం ఏంటంటే వాడి పేరు మోజెస్, వాడి కంపెనీ పేరు ఏం పెట్టాడండి? జెనసిస్. అంటే పాత నిబంధనలో మోషే ఎంత గొప్ప ప్రవక్త, ఈడ ఆ పేరు పెట్టేసేసి ఎవరికి అవమానం అండి? దేవుని నామానికే కదా. సో దయచేసి అలాంటి పనులు చేయాలనుకున్నప్పుడు కనీసం ప్రభు నామాన్ని కొంచెం పక్కకు పెట్టండి. ప్రభువు సంబంధించిన విషయాల్ని మీరు అక్కడ ఇన్వాల్వ్ చేయబాకండి. మీరు మోసాలు చేయాలనుకుంటే మనిషిగా చేయండి, క్రైస్తవుడిగా చేయబాకండి. అది సమాజానికి ఎంతో బాధాకరం. సో ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, నువ్వు గనక ఎవరినన్నా చంపితే, హత్య చేస్తే నువ్వు కూడా అలాగే చంపబడతావు. ఫస్ట్ కాన్సిక్వెన్స్. సెకండ్ కాన్సిక్వెన్స్ ఏంటంటే, చట్టం ఉంది, న్యాయం ఉంది. ఆ చట్టం న్యాయము ఏం చేస్తుంది? నిన్ను శిక్షిస్తుంది కదా. అది మరణ శిక్ష అవ్వచ్చు, యావజ్జీవ లైఫ్ ప్రిజన్మెంట్ అవ్వచ్చు, లేదంటే నువ్వు సాక్ష్యాధారాలు ఒకవేళ మాయం చేయగలిగితే నీకు శిక్ష కూడా ఉండకపోవచ్చు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగంలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు వారు బోధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారితో ఉన్న శిష్యులు మాత్రమే కాదు, అక్కడున్న ప్రజలు మాత్రమే కాదు, అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులు,
ధర్మశాస్త్రోపదేశకులు కూడా వింటున్నారు. ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నారంటే, "You have heard that it was said by them of old time, thou shalt not kill, and whosoever shall kill shall be in danger of the judgment." చదవమా. నరహత్య చేయవద్దు. చూడు, నరహత్య చేస్తే మొదటి కాన్సిక్వెన్స్ ఏమో నువ్వు కూడా అలాగే చంపబడతావు. రెండవ కాన్సిక్వెన్స్ చట్టాలు న్యాయాలు ఉన్నాయి, అవి నిన్ను శిక్షిస్తాయి. మూడవది నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని, జడ్జిమెంట్ న్యాయానికి అంటే ఆ యొక్క తీర్పుకి గురవుతాడు, విమర్శకు గురవుతాడని పూర్వీకులతో చెప్పబడిన మాట పాత నిబంధనలో రాయబడింది కదా అని ప్రభు చెప్తా ఉన్నాడు. మీరు విన్నారు కదా, మీకు తెలుసు కదా అంటున్నాడు. తెలుసు కదా అని ఎవరితో అంటాడు? కామన్ మ్యాన్ తో అంటాడా ప్రభు? ఎవరితో అంటాడు? ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. అంటే మేమెంతో దైవభక్తి కలిగిన వాళ్ళం, మేమెంతో దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళం, ఆయన ఆరాధించే వాళ్ళం, ఎప్పుడు మందిరంలోనే ఉంటాం, అది చేస్తాం ఇది చేస్తామని స్వనీతితో, జాగ్రత్తగా వినండి, స్వనీతితో నిండిపోయి ఉన్న వారితో మాట్లాడతాడు ప్రభు ఈ మాట. ఏమి తెలియని వ్యక్తికి వచ్చి మీకు తెలుసు కదా అంటే నాకేం తెలుసు అని అంటారు ఎవరైనా, అంతే కదా. సో ఆ ధర్మశాస్త్రము ఆ ఆజ్ఞలు ఎన్ని తెలిసిన వారు ఎవరయ్యా అనంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, వీళ్ళు. ఈ రోజున బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, ఏం చేయమంటుంది, ఏం చేయొద్దు అంటుంది అనే విషయాలు ఎవరికి తెలుసు? చెప్పండి. క్రైస్తవులకే తెలుసు, క్రైస్తవేతరులకి తెలీదు. ఏమన్నా కొన్ని బేసిక్ ఈ తెలిసి ఉండొచ్చు. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అనేది అందరికీ తెలుసు, క్రైస్తవులు కాకపోయినా అందరికీ తెలుసు. అట్లా కొన్ని తెలుసు, కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎవరికి తెలుసు అంటే క్రైస్తవులకే తెలుసు. సో మీకు తెలుసా చంపకూడదు అన్న విషయం మీకు తెలుసా అంటే మీరు ఏమంటారు? తెలుసండి. ఎందుకు తెలియదు? మాకు తెలుసు. మేము చంపట్లేదుగా ఎవరిని, మేము ఎవరిని చంపట్లేదు. అంటే నేను ఎవరిని చంపట్లేదు అనే ఆ యొక్క నిశ్చయతలో స్వనీతి వచ్చేస్తుంది మనకి. ఆ చంపేవాడు చాలా చెడ్డవాడు, వాడికంటే నేను చాలా బెటర్ అనే ఆలోచనలో మనం ఉంటున్నాం. అప్పుడు అలాగే ఉన్నారు శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా. ఇప్పుడు కూడా క్రైస్తవులు అందరూ కూడా అలాగే ఉన్నారు, అవునా కాదు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఎన్నో జరిగిన సంఘటనలు చెప్పాను. ఆ తర్వాత అది ఎంత పాపమో దానివల్ల కాన్సిక్వెన్సెస్. దేవుడు ఏమన్నాడంటే మీకు తీర్పు అనేది ఉంటుందండి. ఈ తీర్పు ఎవరిచ్చేది? దేవుడు ఇచ్చే తీర్పు. ఒకవేళ నువ్వు చంపినప్పుడు నువ్వు అలా చంపబడకపోవచ్చు, లేదంటే ఈ లోకపు సంబంధించిన చట్టము న్యాయం నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ దేవుని న్యాయం పీఠం నుంచి నువ్వు తప్పించుకోలేవు. అది మాత్రం ఖచ్చితంగా తీర్పుకు నువ్వు ఉంటావు అనగానే చాలా సంతోషం అనిపించింది అందరికీ. ఎవరికి? శాస్త్రులకి, పరిచయులు అందరికీ. ఎందుకంటే వాళ్ళెవరు ఆ పని చేయట్లేదు కాబట్టి, ఆయన తెలుసు కాబట్టి. మనకు కూడా చాలా సంతోషంగా ఉంది కదా, ఎందుకంటే మనం ఆ పని చేయట్లేదు కదా. అమ్మాయ అనిపించింది. మరి ప్రభు నేను ఎందుకు ఎప్పుడు చెప్తుంటాను, చాలా మంది కృప అనగానే, గ్రేస్ అనగానే, కొత్త నిబంధన అనగానే అబ్బా ఇది చాలా హాయిగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటారు. పాత నిబంధన అమ్మో చాలా కఠినంగా ఉంటుందండి, అమ్మో ఆజ్ఞలు అవన్నీ అమ్మో చాలా కష్టం అండి ఫాలో చేయడం, మన వల్ల కాదండి. కొత్త నిబంధన ప్రభు కృప అండి, అబ్బా కృప, ఇదే చాలా భయంకరం. మీకు అర్థం కావట్లే. ప్రభు ఏమన్నాడు? మీరు విన్నారు కదా పూర్వము అంతకుముందు చెప్పింది నువ్వు చంపకూడదు అని. అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను అన్నాడు యేసు ప్రభు. జాగ్రత్తగా వినండి, 22వ వచనం. బట్ ఐ సే అంటు యు, నేను మీతో చెప్పేది ఏంటంటే దట్ హూసెవర్ ఈజ్ యాంగ్రీ విత్ హిస్ బ్రదర్, హూసెవర్ ఈజ్ యాంగ్రీ విత్ హిస్ బ్రదర్ వితౌట్ ఎ కాజ్ షల్ బి ఇన్ డేంజర్ ఆఫ్ ద జడ్జిమెంట్. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఇదేంటండి బాబు? ఒకడిని చంపటం, నరహత్య చేయటం ఈజ్ ఈక్వల్ టు ఒకడి మీద కోపం కలిగి ఉండటం. రెండు ఒకటే అంటున్నాడు ప్రభు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని మాటలు చేసి ఉంటాం మనం? సీరియస్గా సేమ్ నేను చెప్పే మాటలు కాదండి, దయచేసి వినండి.
ప్రభు చెప్తున్న వాక్యంలో ఉన్నదే. మరి ఎన్ని వందల ఎన్ని వేల హత్యలు చేసి ఉంటాం మనం. ఎన్నిసార్లు. సహోదరుడు అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సహోదరుడు అంటే పాత నిబంధనలో లేదంటే కొత్త నిబంధనలో ప్రభు సమయంలో అప్పటికి ఇంకా చర్చ్ ఇంకా ఫామ్ కాలేదు. బ్రదర్ బ్రదర్ అని పిలుచుకోవటాలు ఇవన్నీ ఏమీ లేవు. కానీ ఆయన సహోదరుడు అని చెప్పాడనంటే ఓన్ బ్రదర్ గురించి కాదు, నీ పొరుగువాడు ఎవరైనా పర్వాలేదు. ఇంకొక మనిషి మీద నీకు కోపం ఉంటే, నువ్వు కోపంతో ఉంటే అతని మీద నువ్వు కూడా నరహత్య చేసినట్టే అని యేసుప్రభు చెప్తున్నాడు. నేను ఎన్ని హత్యలు చేసి ఉంటాను. కానీ మనం ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్నామే ఒక సైకో అని వాడి గురించి, ఆ పూనాలో తోసేసిన ఆమె గురించి, ఉద్యోగం కోసం ఆస్తి కోసం తల్లిని చంపించిన కూతురు గురించి ఇందా మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకేమనిపించింది? బా, ఇలాంటి వ్యక్తులా వీళ్ళు, ఎంత భయంకరమా మరి అని అనుకున్నాం కదా. ఇప్పుడు దేవుడు మన గురించి ఏమనుకోవాలి? వాళ్ళన్నా ఒకటో రెండో మూడో చేసి ఉంటారు మర్డర్స్. మనం చెప్పండి, మనం నాకు తెలిసి రోజుకి 2-3 మర్డర్లు మనం. కనీసం ఒక మర్డర్ అన్నా చేస్తున్నాం రోజుకి. కోపం కదా, కోపం ఆవేశం ఎక్కువ. అదిగో సంపత్ ఉన్నాడు, సంపత్ మాకు కూడా కోపం ఎక్కువ. కొన్ని ఏదన్నా పరిస్థితి ఇది మాత్రం ఎక్కువ అంటాం కదా, అది ఉంటుంది మరి మన దగ్గర. ఏమైందా అంటాడు, అరే అన్నాడన్న వాడు, అరే ఏదన్నా పడతాను, అరే దూరండి నేను బండన్నా, కోపం వచ్చేస్తా. మీకు వచ్చింది తెలుసా, ఒక మనిషిని చంపాలి లేదంటే ఒక వ్యక్తిని చంపేయటం అనే ఆ మర్డర్ అనేటువంటి ఏదైతే ఒక అసాంఘిక కార్యం ఉందో, దానికి కారణము మాక్సిమం కారణం ఏంటో తెలుసా? 90% కారణం ఏంటో తెలుసా? కోపమే. కోపంలోనే జరుగుతాయి మర్డర్స్. 90%. ఓ 10% వీడితో డబ్బులు ఇస్తే వాడు డబ్బుల కోసం చంపటం, అవి వేరే ఉంటాయి. 90% కోపం. అందుకని యేసు ప్రభు వారు కోపాన్ని దేంతో సమానం చేశాడు చెప్పండి? నరహత్యతో సమానం చేశాడు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి. కష్టం కదా గ్రీసి, కానీ తప్పదమ్మా. నాకు కూడా చాలా కష్టమే, అందరికీ కష్టమే, ఎవరికి అంత ఈజీ కాదు ఇది. కానీ మనం ఖచ్చితంగా ప్రయత్నము చేయాలి. మనం ప్రయత్నం చేస్తే ప్రభు సహాయం చేస్తాడు, అది సాధ్యమే. హల్లెలూయా, ఆమేన్. మా ఆవిడ పాస్టర్ గారిని అయితే ఎన్నిసార్లు చంపుంటాను నేను ఈ కోపం అనే హత్యతో కదండి. నవ్వుబాక, నా కూడా నన్ను ఎన్నిసార్లు చంపుంటుందో. చుట్టాన్ని బతికే ఉన్నాం కానీ, అవునా కదా, కామన్ అది. కానీ మనం కామన్ ఇందాక చూసారా, మనం హత్యల గురించి విని కామన్ అయిపోయింది. ఒకప్పుడు మర్డర్ జరిగిందంటే, ఆ ఏరియాలో మర్డర్ జరిగిందంటే ఒక వారం రోజులు అటువైపు ఆవిడ వెళ్ళేవాడు కూడా కాదు. నా వయసులో ఆ ఏరియా వైపు అసలు వెళ్ళేవాళ్ళు కూడా కాదు, చుట్టూ పక్కన చెట్టు నుంచి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్టే లేదు, అక్కడ మర్డర్ జరుగుతా అంటే పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఫోన్లో వీడియో తీస్తున్నారు. అయ్యే మనం చూసేది, అవునా? మోస్ట్ ఆఫ్ ది ఫోన్లో తీస్తున్నారు వీడియోలు. అంటే కామన్ అయిపోయింది. ఇలా కామన్ అయిపోయిందని ప్రభువుకి అప్పుడే తెలిసేమో. అందుకే చాలా కామన్ గా మనకు వచ్చే కోపాన్ని దేంతో మ్యాచ్ చేశాడు ఆయన? ఏమైపోవాలండి, మనం ఎట్ట బతకాలండి? ఏసయ్యా నువ్వే మాకు సహాయం చేయాలి ఏసయ్యా, అంతే కదా. ఆయన సహాయం చేయకపోతే, అందుకే చెప్పాను కదా, లాస్ట్ వీకే మనం ఒక చక్కటి వాక్యాన్ని విన్నాం. ది బెస్ట్ థింగ్ ఏంటి? సైలెంట్. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో లాస్ట్ వీక్ ప్రభు మనతో మాట్లాడాడు కదా వాక్యంలో. అందులో బెస్ట్ థింగ్ ఏంటి? అది సైలెంట్గా ఉంటే, వాడు ఎన్నన్నా తిట్టుకొని, ఆమె ఎన్నన్నా అన్నీ నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, కాసేపటికి అరిసి తిట్టి ఆమె లేకపోతే ఆయనే ఆగిపోతాడు, సిచ్యువేషన్ అక్కడతో ఆగిపోద్ది. అలా కాకుండా నువ్వు కూడా మాట్లాడావు అనుకో, నువ్వు కూడా అరిసావు అనుకో, అదేమవుద్ది? స్నోబాల్ లాగా చిన్నగా స్టార్ట్ అయ్యి
పెరిగి 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 కోపం. కోపం, జాగ్రత్తగా వినండి. కోపం. నేను ఎప్పుడు కూడా వాక్యము పంచుకోవాలి లేదా చెప్పాలి అనే ఆశతో ఎప్పుడు నేను వాక్యం చదవను. నేను ఎప్పుడు వాక్యం చదివినా ఆ వాక్యం ముందు దేవుడు నాతో మాట్లాడింది. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుందే, ఇది నాతో మాట్లాడిందే, నాకు తెలియజేసిందే మీకు చెప్తుంటాను అంతే. ఎందుకంటే ఇప్పుడు నేనున్నటువంటి పరిస్థితులు, నేను ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నా కదా, సంపదకి తెలుసు ఎలా ఉంటుందో పరిస్థితి రోడ్ల మీద. ఏమండి, మామూలు అక్కడ దాకా వెళ్ళి రావాలంటేనే, సాయంత్రం వెళ్ళి రావాలంటేనే ఎన్ని పరిస్థితులు ఉంటే తెలుసు. అలాంటిది ఒక 8-10 గంటలు సిటీలోనే కారు నడపటం అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాం తెలుసా? అసలు మనది ఏమాత్రం తప్పు ఉండదు. మనదేం వాళ్ళు జమ్మన నుంచి వచ్చేస్తాడు, తగిలిచ్చేస్తే క్యారే అని ఇక ఒక మాట అనేస్తాడు వాడు. తెలుసు కదా హిందీలో, వాళ్ళకి అంటే వచ్చేస్తాయి మాట. ఏం చేయాలి మనం అప్పుడు? ఆటోమేటిక్ కోపం వచ్చేస్తా లేదా? మన బండికి దెబ్బ తగులుతుంది, మనం చేయదు. వాడే రాంగ్ రూట్లో వస్తాడు, వాడే తెలిసి వాడే తిడతాడు. దేవుడు మాట్లాడతాడు నాతో. చాలా వరకు మనం పోనీలే కానీ ఎప్పుడో ఒక దగ్గర ఏమవుతుంది, మనకు కూడా ట్రిగ్గర్ అయిపోయి. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ఓ కోపము, కోపం 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 తగ్గించేసుకోవాలి, ఆ తర్వాత కంప్లీట్గా తీసేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఇక్కడ బాగానే ఉంది కోపం తర్వాత చూడండి. అండ్ హూసెవర్ షల్ సే టు హిస్ బ్రదర్ రాకా షల్ బి ఇన్ డేంజర్ ఆఫ్ ద కౌన్సిల్. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు. వెయిన్ ఫెలో. రాకా అంటే వెయిన్ ఫెలో అని, ఎందుకు పనికిరాని వాడా, యూజ్లెస్ ఫెలో అని నువ్వు అన్నావు అనుకో, మహాసభకు లోనగును. అది కూడా హత్యే. ఈడెందుకు పనికిరాడు, ఈడెందుకు పనికి వస్తాడు అన్నాను అనుకో, అది కూడా హత్యే. చూడండి, అందుకే క్రీస్తు బోధ చాలా చాలా కఠినంగా ఉంటుంది. అందుకే క్రీస్తు బోధ అందరికీ నచ్చదు, ఇష్టపడరు. చక్కగా మోటివేషన్ చేసి వచ్చినోడిని కాసేపు ఎంటర్టైన్ చేసి నవ్విచ్చి అది చెప్పి ఇది చెప్తే, అబ్బా ఏం చెప్పారండి పాస్టర్ గారిని, వెళ్ళిపోతారు ఇంటికి. ఇట్లాంటి చెప్తే ఇదే కదా సత్యము, ప్రభు చెప్పింది ఇదే కదా. నువ్వెందుకు పనికిరావని కూడా ఎవరిని అనకూడదు, అది కూడా హత్యే. ఆ తర్వాత మనం చూస్తే, బట్ హూసెవర్ షల్ సే దౌ ఫూల్ షల్ బి ఇన్ డేంజర్ ఆఫ్ హెల్ ఫైర్. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఉంది తెలుగులో ద్రోహి అని ఉందా? ఫూల్ అంటే ఏంటి? బుద్ధిహీనుడు అని. బుద్ధిహీనుడా అని కూడా అనకూడదంట. ఇది ఎలా ఉందంటే లాస్ట్ సండే మెసేజ్కి ఎక్స్టెన్షన్ లాగా ఉంది కదా. మనం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనే దాంట్లో 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కోపం ఇస్ ఈక్వల్ టు నరహత్య, మర్డర్. నీ తోటి వ్యక్తిని ఎందుకు పనికిరాని వాడు అంటే కూడా నరహత్యే. నీ తోటి వ్యక్తిని బుద్ధిహీనుడు, ఫూల్ అంటే కూడా నరహత్య. ఎట్లా అండి మరి? ఎట్లా అంటే అంతే మరి. అదే క్రైస్తవ జీవితం, అదే క్రైస్తవ జీవితం. గొర్రె అని ఎందుకన్నాడు తెలుసా దేవుడు? మనల్ని గొర్రెలని ఎందుకన్నా? గొర్రె లాంటిదే. గొర్రె ఎప్పుడు కూడా అది రివోల్ట్ అవటం, ఏమంటారు, తిరుగుబాటు చేయటం, ఆ టైప్లో ఎప్పుడు గొర్రె ప్రవర్తించండి. మీరు గమనించండి, గొర్రె ఎప్పుడు అలా ఉండదు. దాన్ని చంపేస్తున్నప్పుడు కూడా చక్కగా తల మెడకు పైకి పడటం, పైకి పెట్టేట్టు ఉంటుంది కోస్తుంటే. పాప ఆ నొప్పికి తట్టుకునే కాళ్ళు కొట్టుకుంటుందేమో కానీ వదిలించుకోవడానికి ప్రయత్నం మనం చూస్తుంటావా? కాళ్ళు చేతులు కట్టుకుని తీసుకెళ్ళిపోతా ఉంటారు బండ్ల మీద.
ప్రభువు కూడా అలాగే మన కోసం అన్నీ భరించాడు, మౌనంగా ఉన్నాడు. లాస్ట్ సండేనే కదా చూసాం ఆ వాక్యం కూడా, 53వ యెషయా గ్రంథం. సో ఈ 3 విషయాలు ఇక్కడ ప్రభు చెప్తున్నప్పుడు మనకేం అర్థం అవుతుందంటే, మనము ఇప్పటి వరకు లెక్కలేనన్ని హత్యలు చేశాము. మనము కూడా తీర్పుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అయితే మనకు దాని నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంది. ఏంటది? ఆ చేసిన తప్పుల్ని ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగి ఏం చేయాలి? మళ్ళీ ఇంకెప్పుడు అది చేయకుండా ఉంటే, దెర్ ఈజ్ ఏ వే, దట్ వే ఈజ్ జీసస్ క్రైస్ట్. దెర్ ఈజ్ ఎ సొల్యూషన్, దట్ సొల్యూషన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఈ రోజున హత్యలు జరుగుతున్నా, ఆత్మహత్యలు జరుగుతున్నా, దానికి కారణం ఏంటంటే వాళ్ళ పరిస్థితికి సొల్యూషను లేదు. ఇదే సొల్యూషను, చచ్చిపోవటమే సొల్యూషన్, ఇంక వేరే సొల్యూషన్ లేదని అనుకుంటున్నాడు మనిషి. చంపేయటమే సొల్యూషన్, వాడిని చంపేస్తే కానీ నా కుటుంబం, నేను బాగుండను అని అనుకుంటున్నాడు. కానీ దేర్ ఈజ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సన్నిధిలో, వాక్యములో ప్రతి పరిస్థితికి పరిష్కారము ఉంది, మార్గం ఉంది. అది తెలిసిన క్రైస్తవులమైన మనము కూడా అటువంటి పనులు చేస్తే అది ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సో 3 విషయాలు చూసాం కదా ఇక్కడ మనం. ఒకటి కోపం, రెండోది ఎందుకు పనికిరాని వాడా అంటే కూడా నరహత్య, మూడోది బుద్ధిహీనుడా, ఫూల్ అంటే కూడా నరహత్య. ఇంకో ముఖ్యమైనది చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక. అంటే ఈరోజు వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని హంతకులుగా, చెప్పండి, హంతకులుగా రుజువు చేస్తుంది, ప్రూవ్ చేస్తుంది. మనమే వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాడు హంతకుడు, వీడు సైకో అది అంటున్నాం. వాడికంటే ఎక్కువ చేస్తుంది మర్డర్స్ ఎవరు? మనమే. కోపము, ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, చులకం చేసి మాట్లాడటం, బుద్ధిహీనుడా, ఎందుకు పనికిరాని వాడా అని మాట్లాడటం ద్వారా మనం కూడా ఎన్నో హత్యలు చేస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే క్లియర్ స్టేట్మెంట్, హూసెవర్ హేటెత్ హిస్ బ్రదర్ ఈజ్ ఎ మర్డరర్. చూసారా? ఎవరైతే తన సహోదరుణ్ణి ద్వేషిస్తారో, అసహించుకుంటారో, కోపములో నుంచి అసహ్యం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బాగా కోపం వస్తుందా? నాకు కూడా ఈ సిచ్యువేషన్ చాలాసార్లు జరిగింది, చెప్తాను. అందుకే బాగా కోపం వచ్చి తిట్టి అరిసి అడ్జేసి ఇచ్చేసి ఆఖరికి ఏమంటుంది, చీ అని చెప్పి వెళ్ళిపోతా పక్కకి నేను. అవునా కాదా? ఆ చీతు అనేది ఏంటి? అసహించుకోవటం. కోపానికి పీక్ అన్నమాట. కోపానికి లాస్ట్ స్టేజ్ ఏంటంటే అసహించుకోవటం. సో కోపం అనేది నరహత్య సమానం అన్నాడు ప్రభువు. ఇక డైరెక్ట్గా యోహాను ద్వారా మాట్లాడుతున్నాడు. చదవమా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నువ్వు ఎవరినన్నా చూసి చీ అన్నావు అనుకో, నువ్వు నరహంతకుడివి. మరి ఈ హత్యలు ఎన్ని చేస్తున్నారండి మన వాళ్ళు? మనం ఎన్నో చేస్తున్నాం. దీని కాన్సిక్వెన్స్ ఏంటో చూడండి. And you know that no murderer hath eternal life abiding in him. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. అది ఊహించడానికే నాకు బాధేస్తుంది. యేసుక్రీస్తు
అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమని యోహాను సువార్తలో ఉంటే, ఆయన్ని ఎరిగిన మనము ఈ పనులన్నీ చేస్తూ నిత్య జీవం మనలో లేదనే విషయాన్ని ఈ రోజు తెలుసుకుంటున్నాం. ఏ నరహంతకునిలో నిత్య జీవము ఉండదంట. నేనేమో యేసు ప్రభువుని తెలుసుకున్న దగ్గర నుంచి జీవించే జీవితం అంతా నిత్య జీవం అని అనుకుంటున్నాం బైబిల్ ప్రకారంగా. కరెక్టే, కానీ నరహంతకుల్లో మాత్రం నేను నరహంతకుడిని. నేను సాక్ష్యం చెప్పేటప్పుడు చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను. అప్పుడు అది కామన్గా చెప్పేసేవాడిని, కానీ ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు చెప్తాడు. ఏమని చెప్పాను? నేను చేయని పాపం లేదని చెప్పేవాడు. ఒక నరహత్య చెప్ప అన్ని పాపాలు నేను చేశాను, మేజర్ సిన్స్ ఏతో. ఇప్పుడు పాపాలేమో కానీ మా టైంలో ఉన్న పాపాలని నేను చేశాను. ఒక నరహత్య చేయలేదు, కానీ ఫిజికల్గా చంపకపోయినా మాటలతో లేదంటే నా బిహేవియర్తో వాళ్ళని గాయపరిచి హృదయాన్ని చంపుండొచ్చేమో అని అంటా ఉంటాను నేను ఎప్పుడు. ఇది చూస్తే ఇక్కడ చూస్తే ఖచ్చితంగా ఎన్నో హత్యలు మనము చేశామనే విషయం మనకి అర్థమవుతుంది. వయసుతో సంబంధం లేకుండా, మనిషితో సంబంధం లేకుండా, సందర్భంతో సంబంధం లేకుండా మనం హత్యలు చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో కారణం లేకుండా కూడా మనం హత్యలు చేశాము. ఎందుకంటే వాక్యం అలా చెప్తుంది. నువ్వు ఎవరి మీద కోపం కలిగి ఉన్నా, ఎవరినన్నా ద్వేషిస్తున్నా, ఎవరినన్నా వ్యర్థుడా అన్నా, ఎవరినన్నా ఎందుకు పనికిరాని వాడా, బుద్ధిహీనుడా అని తక్కువ చేసి మాట్లాడినా నువ్వు నరహత్య చేసినట్లే, నీలో నిత్య జీవము లేదు అని వాక్యము చెప్తా ఉంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, 4th chapter 20th verse. If a man say, I love God and hateth his brother, he is a liar. అక్కడ ఇంతకుముందు చదివిన వాక్య భాగంలో సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని ఉంది. ఇక్కడ సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు అని ఉంది. నరహంతకుడు అని అంటే ఇంకొక వ్యక్తిని చంపిన వ్యక్తి అని. అబద్ధికుడు అంటే ఎవరో తెలుసా? సాతానుడే. అబద్ధికుడు ఎవరండి? అంటే దేవుడు మనం ఎంత ఖచ్చితంగా, ఎంత క్రమశిక్షణతో, ఎంత జాగ్రత్తగా జీవించాలో చెప్తున్నాడు. నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తే, అసహించుకుంటే నువ్వు సాతానుడితో సమానం. అంటే ఎన్నిసార్లు నేను సాతానుగా మారాను, ఎన్నిసార్లు మనము సాతానుగా మారామో, ఎన్ని నరహత్యలు చేసామో, నరహంతకులుగా ఎన్నిసార్లు మారామో తెలియదు. కానీ ఇది కూడా దేవుని దగ్గరికి వచ్చిన మన దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నానంటాం, కానీ మనకి నచ్చని మనుషులు, మనకి హాని చేసిన మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు మనం వాళ్ళని ఎంతో అసహించుకుంటున్నాం. ఇక్కడ ప్రభువు ఆ సహోదరుడు అంటున్నాడే తప్ప, నీ సహోదరుడు అంటున్నాడు తప్ప, ఆ సహోదరుడు నీకేం చేశాడు, ఆ సహోదరుడు నీకెంత గాయం చేశాడు, నీకెంత బాధ కలిగించాడు, ఈ మాటలు అక్కడ ఆయన చెప్పట్లా. అంటే దాని అర్థం ఏంటి? అవతల వ్యక్తి నీకు ఎంతన్నా బాధను కలిగించినా, అవతల వ్యక్తి ఎవరన్నా అవని, అవతల వ్యక్తి ఎలాంటి వాడన్నా అవని, దాంతో సంబంధం లేదు, దాంతో సంబంధం లేదు. నువ్వు మాత్రం కోపం కలిగి ఉండటానికి వీల్లేదు. నువ్వు మాత్రం ఆ వ్యక్తిని వ్యర్థుడా, పనికిరాని వాడా, బుద్ధిహీనుడు అనడానికి వీల్లేదు. నువ్వు మాత్రం ఆ వ్యక్తిని ద్వేషించడానికి వీల్లేదు. ఒకవేళ ఆ పని చేస్తే నువ్వు నరహంతకుడివి, నువ్వు అబద్ధికుడివి, సాతానువి నువ్వు అంటున్నాడు దేవుడు. పేతురు నల్లా డైరెక్ట్గా ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రభుని సిలువుకి వెళ్ళనీయకుండా ఆపాలని ప్రయత్నం చేశాడో, అయ్యా నీకు ఇలా సంభవించడానికి వీల్లేదు, నువ్వు జరగకూడదని అన్నాడు. ప్రభువు పేతురు వైపు చూపి, సాతానా వెనకకి పో అన్నాడు. అంటే నా జీవితంలో నేను ఎన్నిసార్లు సాతానులాగా ప్రవర్తించానో, మన జీవితాల్లో మనం ఎన్నిసార్లు నరహంతకులుగా, సాతానుల్లాగా ప్రవర్తించాము కదా. అంటే కనీసం మనిషిగా కూడా మనం ఎక్కువ కాలం బ్రతకలేదని నాకు అర్థమవుతా ఉంది. హంతకులుగా, సాతానులుగా,
మనం ఈ లోకంలో ఇప్పటిదాకా బ్రతికాం ఎక్కువ శాతం. చూడండి, ఇఫ్ ఏ మ్యాన్ సే ఐ లవ్ గాడ్ అండ్ హేటెత్ హిస్ బ్రదర్, హి ఈజ్ ఎ లయర్. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. For he that loveth not his brother whom he hath seen, how can he love God whom he hath not seen? తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. చూసారా, అబద్ధికుడు. అబద్ధికుడు ఎవరా అంటే సాతానుడు. అలాగే హంతకుడు ఎవరే అనంటే కూడా సాతానుడే. బైబిల్ గ్రంథంలో మొదటి పాపం ఏంటో చెప్పాం. ఏంటి చెప్పండి? మొదటి పాపం బైబిల్ గ్రంథంలో ఫస్ట్ సిన్ అబద్ధం. అబద్ధం. ఆ తర్వాత ఫస్ట్ క్రైమ్ ఏంటో తెలుసా? ఏంటి? మర్డరే. మర్డరేనండి. ఆ తర్వాత పాపం ఏంటి చెప్పండి? క్రైమ్, మర్డర్. కయ్యను హేబేల్ని చంపేశాడు. దొంగతనం కాదు ఫస్ట్ క్రైమ్. వ్యభిచారం కాదు, జాగ్రత్తగా గమనించండి. దొంగతనం కాదు, వ్యభిచారం కాదు, అబద్ధ సాక్ష్యం కాదు, ఇంకోటి కాదు. చెప్పండి ఏంటది? హత్యే, డైరెక్ట్ హత్యే. సో ఎలాగైతే అబద్ధం అనేది చాలా కామను, అలాగే హత్య కూడా చాలా చాలా కామన్. అయితే మనము ఆ పనిని చేస్తున్నామన్న విషయాన్ని సాతానుడు మనకి తెలియకుండా చేస్తున్నాడు. అది విషయం. ఇలాంటి సత్యాలు, ఇలాంటి బోధ మనం వినకుండా వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. అందుకే పౌలు గారు ఏమంటారంటే, సులువున చిక్కున పెట్టు పాపము అని. సాతాను యొక్క తెలివితేటలు ఏంటంటే, మనం చేస్తున్నది పాపము అని మనకి ఏమాత్రం అనిపించకుండా ఉండేలా చేసి మనతో ఆ పాపము చేపిచ్చేస్తూ ఉంటాడు. కోపం అనేది ఉండద్దు అన్న విషయాన్ని మనం చాలాసార్లు చదువుకున్నాం. కానీ కోపము కలిగి ఉండటం హత్యతో సమానం అని ఇంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కోపగించొద్దన్నాడు. ఆ కోపం ఏదన్నా ఉంటే ఎప్పటిదాకా ఉండాలంటున్నాడు? సూర్యాస్తమయం వరకే ఉండాలంటున్నాడు. ఆ తర్వాత రేపటికి అన్ని మర్చిపోవాలి, మామూలుగా ఉండాలంటున్నాడు కదా అని అవన్నీ వింటున్నాం మనం. అక్కడతో మనం జస్టిఫై చేసుకుంటున్నాం. మళ్ళీ కలిసిపోయాంగా, సారీ చెప్పుకున్నాంగా అని. కానీ ఎంత ఘోరమైన పాపమో కోపం చెప్తున్నాడు దేవుడు. అసహించుకోవటం ఎంత భయంకరమైనటువంటి పాపమో దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. సో మొదటి పాపము అబద్ధం అయితే మొదటి నేరము హత్య. సో హేట్ అంటే ద్వేషము ఈజ్ ఈక్వల్ టు లై అంటే అబద్ధము ఈజ్ ఈక్వల్ టు మర్డర్ ఈజ్ ఈక్వల్ టు జడ్జిమెంట్. ఫైనల్గా ఏం జరుగుతుందండి మనకి? ఏం జరుగుతుంది చెప్పండి? తీర్పుకు మనము నడవాల్సి ఉంటుంది. ఎన్ని విషయాలు దేవుడు తెలియజేస్తున్నా కూడా వాటిని అనుసరించలేకపోతే మాత్రం మనం ఎక్కువ శిక్షకు గురవుతామనే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే పాపం. ఇప్పుడు దాకా ఇంత స్పష్టంగా మనకి తెలియదేమో, ఇప్పుడు ఇంత స్పష్టంగా దేవుడు తెలియజేసిన తర్వాత మనం కోపం అనేటువంటి నరహత్యతో సమానమైన పాపాన్ని చేయకూడదు. ద్వేషం అనేటువంటి నరహత్యతో సమానమైన పాపాన్ని మనం చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21. గలిషియన్స్ 5th chapter 19, 20th and 21st verses. జాగ్రత్తగా వినండి. మనందరి యొక్క గమ్యం ఏంటి? మనందరి యొక్క గమ్యం ఏంటి చెప్పండి? పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. మన గమ్యం అదే. మన ఆశ ప్రభు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్తాడా, ఇదే కదా. మనం ఏం చేసినా ఈ లోకం నుంచి ఏమీ తీసుకెళ్ళలేమన్న విషయం మనకు తెలుసు. కానీ మనం వెళ్ళాల్సింది మాత్రం దేవుని రాజ్యానికి అని మనకు తెలుసు. అయితే దేవుని రాజ్యానికి మనం వెళ్లకుండా మనల్ని ఆపేస్తున్నటువంటి విషయాల్లో ఈ నరహత్య అనేది ఉంది. నరహత్య అనగానే ఫిజికల్గా ఒక వ్యక్తిని చంపటం కాదు. ప్రభువు చెప్పిన మాటల్లో అయితే ఒక వ్యక్తిని వ్యర్థుడా, బుద్ధిహీనుడా అనటం, ఒక వ్యక్తి మీద కోపాన్ని కలిగి ఉండటం, శపించటం, ద్వేషించటం, ఇవన్నీ కూడా హత్యతోనే సమానం. ఒక్కసారి ఈ యొక్క వచనాలు చదువుతున్నాం, మీరు కూడా జాగ్రత్త చదవండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదివేటువంటి వచనాల్లో ఉన్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా ఆపేస్తాయి. జాగ్రత్తగా వినండి. గలషియన్స్ 5th chapter 19th verse. Now the works of the flesh are manifest, which are these: adultery, వ్యభిచారం. ఏంటండి అది? వ్యభిచారం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హత్య అంటే ఒక వ్యక్తిని కొట్టి పొడిచి చంపడం మాత్రమే కాదు కదా. ఆ వ్యక్తి మీద కోపం కలిగి ఉన్నా, ద్వేషించిన, వ్యర్థుడా అన్నా, బుద్ధిహీనుడా అన్నా హత్య చేసినట్టే. వ్యభిచారం అనగానే ఇక్కడ వ్యభిచారం కూడా మనకు తెలుసు ఏంటో ప్రభు చెప్పింది కదండి. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే మరి ఈ వ్యభిచారం ఎన్నిసార్లు చేస్తున్నాము, ఎంతమంది చేస్తున్నాము? జాగ్రత్తగా వినాలి. ఇవి మనం పరలోకానికి, ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పిల్లోడికి చెప్తాం, నాన్న ఫస్ట్ హాల్ టికెట్ పెట్టుకున్నావా, రైట్, ఐడి కార్డ్ పెట్టుకున్నావా, పెన్ను పెట్టుకున్నావా, పెన్ రాస్తుందా, ఇంక ఎక్స్ట్రా పెన్ను పెట్టుకో, లిస్ట్ కదా. లేదంటే అవన్నీ లేకపోతే లోపలికి పోనీరు, ఎగ్జామ్ హాల్లోకి పోనీరు. దానితో ఎట్టబడితే అట్ట వెళ్తామా, చింపిరి చుట్టేసుకొని కాదు, మంచిగా నీట్గా తలదూకొని. అంటే ఏంటి, దాంట్లోకి ఎంట్రీకి కొన్ని ఉన్నాయి, అవన్నీ ఉండాలి. అవి లేకపోతే లోపలికి ఎంట్రీ ఉండదు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, దాంట్లో వీసా స్టాంపింగ్ ఉండాలి, ఆ తర్వాత ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఉండాలి, అవునా కాదు? ఇవన్నీ ఉండాలి. నీ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి, ఐరిష్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇవన్నీ చెక్ చేసి అప్పుడు వాళ్ళ దేశంలోకి రాణిస్తారు. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే ఇవేమి ఉండకూడదు. మోహపు చూపు చూస్తే వ్యభిచారమే, అది నేను పరలోకానికి వెళ్ళకుండా ఆపేస్తుంది. రెండవది ఫార్నికేషన్, జారత్వం తెలుగులో. అడల్టరీ అంటే వ్యభిచారము, ఫార్నికేషన్ జారత్వం. ఫార్నికేషన్ అంటే ఏంటంటే పెళ్లి కాకుండానే సంబంధం కలిగి ఉండటం. మరి భారతదేశంలో అది లీగల్ తెలుసా? భారతదేశంలో సుప్రీంకోర్టు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండరు, సహజీవనం అనేది తప్పు కాదు అని చెప్పేశారు. చూసారా, ఒకప్పుడు తప్పే, ఇప్పుడు తప్పు కాదు సుప్రీంకోర్టు చెప్పేసి. ఎంతమంది కలిసి ఉంటున్నారు? ఎంతోమంది చూస్తుంటారు రోజు. సేమ్ ఫ్లాట్స్లో ఉంటారు, అమ్మాయి అబ్బాయిలు అందరూ కలిసి, వాళ్ళ ఇష్టం. ఒకప్పుడు పోలీసులు వస్తారని, రైడ్ చేస్తారని భయం ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు. ఎందుకంటే 18+ మేజర్ సుప్రీంకోర్టు చెప్తుంది. భార్య నీ సొత్తు కాదు, ఆమె అనుకుంటే ఆమెకి ఇష్టపడితే ఆమె వేరే వాళ్ళతో కూడా ఉండొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. నేను చెప్తున్న మాటలు కాదండి, నిజం. మన భారతదేశం యొక్క గొప్పతనం చెప్తున్నా, ప్రస్తుతం ఉన్న గొప్పతనం.
ఒకప్పుడు ఎంత సాంప్రదాయం, ఎంత పద్ధతి భారతదేశం అంటే, ఏమైపోయిందో చూసారా? అంటే పాపం చేయడానికి లైసెన్సులు ఇచ్చేశారు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక తప్పు నువ్వు చేయకుండా ఉండాలంటే ఆ పరిస్థితిని అవాయిడ్ చేస్తే బెటరు. ఛాన్సే లేదు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉన్నావు, బండి మీద తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళ తిరగకుండా ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నావు, నీకు యాక్సిడెంట్ అవుద్దా? అవదు. నువ్వు కూడా వాళ్ళతో పాటు బండి మీద తిరిగితే యాక్సిడెంట్ అయ్యే అవకాశము ఉంది. ఆ 10 మంది తాగుబోతులతో వెళ్ళి కూర్చుంటే ఎవడో బలవంతం చేయడం, ఏదో చేయటం, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, అసలు అక్కడికి వెళ్ళకపోతే ఛాన్స్ లేదు. అందుకే నేను పదే పదే చెప్తా ఉంటా అందరికీ, పేరెంట్స్కి, డు నాట్ allow your children to any situation that can lead to destruction or sinfulness or anything. పాపము, తప్పు వాళ్ళు చేస్తారని కాదు, చేయరు. మా పిల్లలు అసలు అట్లా చేయరండి, తెలుసు మాకు ఆ విషయం. కానీ ఆ పరిస్థితి నువ్వు అనుమతించొద్దు అని చెప్తా. కానీ కొంతమంది వింటారు, కొంతమంది వినరు. వినకపోతే జరిగేది ఏందో కూడా తర్వాత మనం చూస్తాం, అది క్లియర్గా. నేను చూశాను కూడా చాలా మంది జీవితాల్లో. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే ఈ రోజున దెర్ ఈజ్ లైసెన్స్ టు సిన్ ఇన్ దిస్ వరల్డ్. లోకములో పాపం చేయటానికి అనుమతులు ఉన్నాయి. ఎక్కువ మంది వాళ్లే కాబట్టి వాళ్లతో నువ్వు నీ పిల్లలను నువ్వో తిరిగితే వాళ్ళ మాటల్ని నువ్వు వింటావు, అదే నువ్వు కరెక్ట్ అనుకుంటావు. ఏది మరీ చేదస్తం కాకపోతే ప్రతిదీ చెప్పాలా మీ అమ్మకి, మీ నాన్నకి? వెరీ టూ మచ్ ఉందా ఇది? నువ్వేం యువర్ గ్రోన్ అప్. నీ వయసు 18-20. ప్రతి చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్దాం పద, బేకరీకి వెళ్దాం పద అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప, మీ అమ్మ నాన్న చెప్పావా వెళ్తున్నా అని చెప్పు, ఫోన్ చేయి అనేవాళ్ళు ఉంటారండి ఈ రోజున. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కాబట్టి ఈ పిల్లలు లేదంటే ఈ వ్యక్తి దాన్నే నమ్ముతాడు, దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. సో వీ షుడ్ అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఫెలోషిప్. ఒంటరిగా ఉన్న బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. దాని ప్రాబ్లం ఒంటరిగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. 10 మంది ఎదవలతో కూర్చొని పాడైపోయే కంటే ఒంటరిగా ఉండటంలో ఏమాత్రం తప్పులేదు. పైగా ఏకాంతం అనేది మనకెంతో యూస్ఫుల్ తెలుసా. వీ కెన్ థింక్, మనం ఆలోచించవచ్చు ఏకాంతంగా ఉంటే. వీ కెన్ ప్లాన్, మనం ప్రణాళిక వేసుకోవచ్చు భవిష్యత్తు గురించి. 10 మందితో ఉంటే వాడొక మాట వీడొక మాట అని చెప్పి ఈ 10 మాటలు సోది మాటలు వినేసి ఆ టైం అయిపోద్ది. ఒంటరిగా ఉంటే యూ కెన్ ప్లాన్, యూ కెన్ థింక్, యూ కెన్ అసెస్. అంచనాలు వేసుకోవచ్చు, ప్రణాళికలు వేసుకోవచ్చు, ప్లాన్స్ వేసుకోవచ్చు. ఒంటరిగా ఉంటుంది చదువుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. 10 మందితో ఉండొద్దని కాదు, ఉండొచ్చు. ఎవరితో ఉండాలి? సంఘము, సహవాసము, దేవుని బిడ్డలతోనే ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా పోద్ది ఆ జీవితం. గుర్తుపెట్టుకోండి. అపవిత్రత, అన్క్లీన్నెస్, కామాతురత, ఇవే కదా ఎక్కడ చూసినా, ఇవే కదా. విగ్రహారాధన అంటే ఎందుకు చెప్పాను మీకు, ధనాపేక్ష విగ్రహారాధన బైబిల్ చెప్తా ఉంది. తర్వాత విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటి? క్షుద్ర పూజలు. ఆ పూజ చేయటం కూడా దేవుని రాజ్యంలో ద్వేషం, హేట్రేడ్, వేరియన్స్, వైవిధ్యం. మనోళ్ళు ఈ రోజున కొత్తదనం అనుకొని, వైవిధ్యం అనుకొని, కొత్తదనం అనుకొని, అసలు ఏమంటారు పద్ధతి, అసలు ఉండాల్సినటువంటి ఏమంటారు సిస్టమ్ని సంఘం నుంచి తీసేశారు. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోజున అది ఉందా? లేదు. అందరికి కొత్త మార్పు కావాలి, వైవిధ్యం కావాలి, కొత్తదనం కావాలి. నో, జాగ్రత్తగా ఈ కొత్తదనం అనే దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎమ్యులేషన్స్ అంటే
అనుకరణ లేదా పోటీ. వాళ్ళు చేస్తున్నారుగా, నేను ఎందుకు చేయకూడదు? వాళ్ళు చేసినట్టే మనం కూడా చేయటం. దిస్ ఈజ్ ఆల్సో సిన్. వాళ్ళు చేయొచ్చేమో, అందరూ చేయొచ్చేమో, కానీ నువ్వు చేయకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని పెట్టావు, దేవుడు చేయొద్దు అంటున్నాడు. అది అందరూ పెట్టుకుంటున్నారుగా లిప్స్టిక్, నేను పెట్టుకుంటే ఏమైంది? అందరూ పెట్టుకోవచ్చు, కానీ నువ్వు దేవుని పెట్టదు. ఆ లిప్స్టిక్ యొక్క హిస్టరీ తెలిస్తే మైండ్ పోద్ది జనానికి. ఇప్పుడు చెప్పలేను, లైవ్లో చెప్పను, తర్వాత చెప్తాను. లిప్స్టిక్ ఎలా వచ్చిందో తెలుసా అండి? లిప్స్టిక్ ఎలా వచ్చిందో తెలుసా? లిప్స్టిక్ చాలా కామన్ అయిపోయింది కదా ఇప్పుడు. అది వ్యభిచారం చేసే స్త్రీలు ఉండేవాళ్ళు ఒక టైంలో, ఆ స్త్రీలు పెట్టుకునేవాళ్ళు. వ్యభిచారం చేసే స్త్రీలు పెట్టుకునేవాళ్ళు. ఆ స్త్రీలు కూడా పెట్టుకునే రంగు పింక్, రెడ్, బ్లాక్ పెడతారు కదా. ఆ రంగు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ యొక్క రంగుని ఇక్కడ రాసుకునేవాళ్ళు. అర్థమవుతుందా మీకు? అంటే ఆ వచ్చే విటుడు, ఆ వ్యభిచారం కోసం వచ్చే విటుడు ఆమె యొక్క ప్రైవేట్ పార్ట్స్ యొక్క రంగుని ఇక్కడ వాళ్ళు రాసుకొని, ఇట్లా ఉంటది నా ప్రైవేట్ పార్ట్ రంగు అని రాసుకునేవాళ్ళు. ఇది హిస్టరీ తెలుసా లిప్స్టిక్ది. కానీ ఈరోజు అంత కామన్ అయిపోయిందండి అది. అది లేకుండా బయటికి రావట్లే జనాలు. సిగ్గుండాలి. ఎంకరేజ్ చేయొద్దు పిల్లల్ని, డోంట్ ఎంకరేజ్. అందరూ పెట్టుకుంటున్నారుగా, పెట్టుకొని వాళ్ళకి తెలియదేమో, ఈ విషయం తెలియదేమో. వాళ్ళకి తెలిసి పెట్టుకుంటే వాళ్ళంత సైతాన్లు, వాళ్ళంత దుష్టులు, వాళ్ళంత పాపులు, చెడ్డవాళ్ళు ఇంకోళ్ళు లేరని అర్థం. తెలిసే పెట్టుకుంటున్నారంటే పాస్టర్ గారు చెప్పారు. అదేనమ్మా. ఇక వాళ్ళు 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 మనుషులే కాదు. దేవుని బిడ్డలుగా ఉంటే కనుక అది నేను ఉంటుంది. వేరే వాళ్ళ గురించి చూడండమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను. బైబిల్ గ్రంథములో జాగ్రత్తగా వినాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం ఉంది. కొత్త నిబంధనలో పునరుద్ధానానికి ముందు, పునరుద్ధానానికి తర్వాత వ్యత్యాసం ఉంది. అట్ ద సేమ్ టైం కొత్త నిబంధనలో సువార్తల పత్రికలు, సువార్తలు ఏవైతే ఉన్నాయో అవి అందరి కొరకు రాయబడి, కానీ అపోస్తుల కార్యము నుంచి రాయబడినటువంటి కూడా క్రైస్తవుల కోసం. గుర్తుపెట్టుకోండి. ఈ వ్యత్యాసం తెలియకుండా బైబిల్ చదివేవాడికి కూడా బైబిల్ అర్థం కాదు. ఇప్పుడు మనం చదువుకున్నాడు కొత్త నిబంధనలో అపోస్తుల కార్యముల నుంచి రాయబడినవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? క్రైస్తవులకి, ప్రభువు నమ్మి జీవించేవారికి. సో అందరూ చేస్తున్నారని నేను చేస్తానంటే నువ్వు నరకానికి పోతావు అందరిలాగే. దెర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక లిమిట్ అనేది ఉంది, బౌండరీస్ అనేవి ఉండాలి ఖచ్చితంగా. అవి లేకపోతే చాలా తప్పు. అక్కడే అనవసరమైనటువంటి కూడా జరుగుతూ ఉంటాయి. సో అనుకరణ, ఇమ్యులేషన్స్. వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు ఇలా పెట్టుకున్నారు, నేను ఇలా పెట్టుకుంటే నేను కూడా పెట్టుకుంటా. వాళ్ళు ఇలా చేశారు, నేను కూడా చేయొచ్చుగా. తప్పేంటి? అందరూ వెళ్తున్నారుగా, నేను వెళ్తే తప్పేంటి? నో నో. నెక్స్ట్, వ్రాత్. వ్రాత్ అంటే తీవ్రమైన ఆగ్రహం, భయంకరమైన కోపం. చెప్పాను కదా, కోపం పీక్స్కి వెళ్ళిపోతే ఆ తర్వాత ద్వేషం వచ్చేస్తుంది. ఆ తర్వాత స్ట్రైఫ్, కలహాలు, గొడవలు, ఓరక గొడవ పెట్టుకోవటం, చిన్నదానికి లేని దానికి ఉన్నదానికి గొడవలు పట్టడం. ఆ తర్వాత సెడిషన్స్. సెడిషన్స్ అంటే రెచ్చగొట్టం. రెచ్చగొట్టం, తిరుగుబాటు అనొచ్చు, రెచ్చగొట్టం అని కూడా అనొచ్చు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమి చేసినట్టు ఉండదు కానీ రెచ్చగొట్టేస్తుంటారు. ఆ తర్వాత హెర్సిస్. హెర్సిస్ అంటే అసలైన సిద్ధాంతానికి విరోధమైన సిద్ధాంతాలు. అంటే సిద్ధాంతపరంగా విభేదం అన్నమాట. మన క్రైస్తవ సిద్ధాంతం ఒకటి ఉంది కదా, సిద్ధాంతమే అంటారు దీన్ని కూడా. దీనికి వ్యతిరేకమైంది అనమాట. మన రాజ్యాంగం, మన సొసైటీకి, మన సమాజానికి కూడా ఒక సిద్ధాంతం ఉంది కదా, దానికి వ్యతిరేకమైన సిద్ధాంతము నక్సలిజము,
టెర్రరిస్టులు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. సో ఇలాంటి సిద్ధాంతాలు, క్రైస్తవ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండే సిద్ధాంతాలు కూడా మన దేవుని రాజ్యంలోనికి వెళ్ళనివ్వు. ఆ తర్వాత ఎన్వీయింగ్, అసూయ, ఇది కూడా ఎక్కువే. వాళ్ళకే బాగున్నారు, నాకే ఏమీ లేదు, అసూయ. ఆ తర్వాత మర్డరర్స్. నేను చదువుతున్నది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో మన శరీర సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నాయో మన దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా ఆపేస్తాయో అవి చదువుతున్నాను. వాటిలో ఈ మర్డర్ కూడా ఉంది అని చెప్తున్నాను. ఈ మర్డర్ అనగానే కేవలం ఒక వ్యక్తిని ఫిజికల్గా చంపటం కాదు, ఆ వ్యక్తిని ద్వేషించటం, అతని వ్యర్థుడా అంటాం, బుద్ధిహీనుడా అంటాం, లేదంటే అతని మీద కోపము కలిగి ఉండటం కూడా నరహత్యే. ఆ తర్వాత డ్రంకెన్నెస్, తాగుడు. చాలా మంది తాగుడిని సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు. బైబిల్లో ఉన్న వచనాలు కొన్ని వాళ్ళకి స్వానుకూలంగా మార్చుకొని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తాం, జాగ్రత్తగా గమనించాలి. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్. అందుకే పాత నిబంధన కొత్త నిబంధన వేరు. కొత్త నిబంధనలో పునరుద్ధానానికి తర్వాత ముందు వేరు, పునరుద్ధానం తర్వాత మనం ఉన్నాం కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. తాగుడు కూడా నిన్ను దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా ఆపేస్తుంది. ఆ తర్వాత రెవలింగ్స్. లాస్ట్కి, ఇది తెలుగులో లేదనుకుంటే ఈ పదము. రెవలింగ్స్ అంటే ఏంటో తెలుసా? రెవలింగ్స్ అంటే గ్రాండ్ సెలబ్రేషన్స్. గుర్తుపెట్టుకోండి, ఏంటది? గ్రాండ్ సెలబ్రేషన్స్. సందడి, కోలాహలం అంటారే, అది కూడా పాపం అని బైబిల్ చెప్తాం. ఈ రోజున మనవాళ్ళు చేస్తున్నారు పెళ్ళిళ్ళు, ఏమండి, అసలు మామూలుగా కాదు. దట్ ఈస్ సిన్. మీరు చూడండి, బైబిల్లో చదవండి, ఆ తర్వాత దాని మీనింగ్ మీరు చూడండి. ఇందులో నాకు తెలిసినంత వరకు తాగుడు ఒక్కటి పక్కన పెడితే మిగిలిన అన్నీ కూడా ఏదో ఒక రూపంలో మనం చేస్తానే ఉన్నాం. ఎందుకంటే తాగుడికి ప్రత్యామ్నాయంగా దేవుడు ఇంకోటి చెప్పలే, బైబిల్లో లేదు. వ్యభిచారానికి మోహపు చూపు చూస్తే వ్యభిచారం అన్నాడు, లేకపోతే హత్యకేమో ఈ చెప్పాడు, ఆ టైపు చెప్పాడు కదా. అట్లా తాగుడికి ఇంకోటి చెప్పలేదు కాబట్టి తాగితేనే అది పాపం. తిండిపోతులు ఉంది. సో ద పాయింట్, మీరు తిండిపోతులు అన్నారా, దీన్ని పట్టుకొని వితండవాదం చేసేవాళ్ళు ఉన్నారు క్రైస్తవులు. తిండి తినకుండా మనిషి బతకలేడు కదా, తినొచ్చు. తిండిపోతండి ఏంటి? ఎక్కువగా తినేవాడు, ఎప్పుడూ తినాలనుకునేవాడు తిండిపోతూ. అలాగే తాగుబోతు కూడా అంతేనండి. అప్పుడప్పుడు తాగితే ఏం కాదు, ఎప్పుడు తాగాలని ఎక్కువ తాగేవాడు తాగుబోతని డెఫినేషన్లు ఇచ్చి తాగుడిని సమర్థించుకునే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఓకే, సో అందుకే నేను ప్రభు ఇక్కడ అది రాయలా, తిండిపోతే కదా ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అది పక్కన పెట్టి ఉంటే డ్రంకెన్నెస్ ప్రకారం, తాగుడు ప్రకారం తిండిపోతే రాసి ఉంటే ఓహో ఇది అది చేసేసేవాళ్ళు. అందుకే నేను చెప్తాను, పాత నిబంధన కొత్త నిబంధన, పునరుద్ధానానికి ముందు తర్వాత. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో తాగుడు, రెవలింగ్స్. ఇప్పుడు చదవమ్మా తెలుగులో. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు అండర్లైన్ చేసుకోండి. ఇంట్లో ఇట్లాంటి వాక్యాలు పెట్టుకోవాల్సింది. ప్రతి ఇంట్లో చూస్తే అన్ని ఆశీర్వాదాలే వాక్యాలు. ఆడు తయారు చేసేవాడు, అమ్మేవాడు కూడా అయ్యి అమ్ముతాడు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం చేద్దామని, కానీ మళ్ళీ వ్యాపారం అంటారేమో అని ఫ్రీగానే ఇవ్వాలా తయారు చేసి. ఎవరన్నా స్పాన్సర్ చేయండి. ఏ వాక్యాలు ఇంట్లో పెట్టుకోవాలో అవి ప్రింట్ చేసి ఫ్రీగా పంచుదాం మనకు తెలిసిన వాళ్ళకి. ఇట్టి వాటిని చేసేవాడు దేవుని రాజ్యములో స్వతంత్రించుకొనరని
ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును ఇటు వాటిని దేవుని స్వతంత్రించుకొనరని రాజ్యం స్వతంత్రించుకోనని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఇంత స్పష్టంగా ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నారుగా, మనం చేస్తే ఏమైంది? అందరూ చేస్తున్నారుగా. సో ఏంటి ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలందా లేదా? వెళ్ళాలంది కదా. ఇవేవి చేయకూడదు. ఇవి చేసేవాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు. బీ కేర్ఫుల్. నరహత్య, ఎన్ని హత్యలు చేశానో నేను, మీరెన్ని చేశారు? కాబట్టి లెక్క పెట్టడానికి కూడా మనకు కుదరదు. కాబట్టి అన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ఇక మీట చేయకుండా ఉండాలి. మిగిలిన తప్పులు కూడా అదేవిధంగా ఆత్మహత్య అనేది చెప్పాను కదా. ఆత్మహత్య అనేది 2 విషయాలు దాని గురించి చెప్తాను. అది కూడా చాలా బాధాకరమైంది. బైబిల్ కూడా దాన్ని పాపంగానే పెంచుతా ఉంది. అయితే కొంతమంది నిత్య జీవానికి సంబంధించిన విషయంలో ఆత్మహత్య చేసుకున్నా కూడా పరలోకానికి వెళ్తారని వాదించేవారు కొంతమంది ఉన్నారు. సరే, ఆ వాదన పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా రోజుకి ఎంతమంది చనిపోతున్నారు తెలుసా ఆత్మహత్య చేసుకొని? 7,20,000 మంది. అంటే రమారమి 40 సెకండ్స్కి ఒకళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు ప్రపంచంలో. నిమిషానికి కూడా కాదు, 40 సెకండ్స్కి ఒకళ్ళు. చూడండి ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము. 40 సెకండ్స్కి ఒకళ్ళు సూసైడ్. దెర్ ఈజ్ ఏ సొల్యూషన్. దయచేసి అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఒకరిని చంపుదామని కానీ మనం చచ్చిపోదామని కానీ ఆలోచన రాకూడదు. గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ హోప్ ఇన్ జీసస్. నీ పరిస్థితి ఎలాంటిదైనా దానికి పరిష్కారము ఉంది. ఈ రోజున ఏమీ తెలియని వాడు కూడా వాడి దగ్గర ఇంటర్నెట్ ఉంటే అన్నీ తెలుసు అనుకొని వాడి సమస్యకి సొల్యూషన్ లేదనుకొని చచ్చిపోయే పరిస్థితిలోనికి వస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. మనందరికీ తెలిసింది ఇస్కరియోతు యోధా ఒక్కడే అయితే ఆయనది కాకుండా ఇంకా 6 ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. వారి పరిస్థితి. సౌలు తెలుసు కదా, రాజు సౌలు. ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కత్తి మీద ఆయనే పడిపోతాడు కదా. ఆయన ఆయుధాలు మోసే వ్యక్తి కూడా అది చూసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగా ఒక 7 అబీమెలెకు రాజు కానీ ఇట్లా కొంతమంది. శాంసన్ కూడా ఆత్మహత్య తెలుసా మీకు? సంసోను ఆత్మహత్యనే కాదా? ఆ పిల్లర్లు కట్టేసుకున్నాడు కదా. ఏం చేశాడు? లాగేసి అతను చచ్చిపోయాడు, అదంతా కూల్చేసి వాళ్ళని కూడా చంపేశాడు. అది కూడా ఆత్మహత్య. అర్థమవుతుందా? సో అయితే ఆ ఆలోచన ఏదో ఒక సమయంలో రావచ్చేమో కానీ అది కార్యాచరణలోనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఎందుకంటే ఆలోచన వచ్చిన వాళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళే ఉన్నారు. యోబు ఉన్నాడు అందులో. నేను చచ్చిపోతే బాగుండు, పుట్టకుండానే కడుపులో, తల్లి కడుపులో ఉన్నప్పుడే చచ్చిపోతే బాగుండు అని మాట్లాడాడు. కాబట్టి ఆ ఆలోచన. ఆ తర్వాత ప్రవక్త ఏలియా కూడా చంపేయా నన్ను ఇంకెందుకు అని మాట్లాడాడు. యోనా కూడా మాట్లాడాడు. అంటే మన ఎగ్జామ్షనల్ కాదు కానీ ఆ పని అయితే మనం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఎవరిని దానికి ప్రోత్సహించకూడదు. అదేవిధంగా అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మనము సహాయం చేయాలి. వాళ్ళకి ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి. డిప్రెషన్ అవ్వచ్చు, డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి కదా పరిస్థితులు బట్టి. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. లివ్, లెట్ అదర్స్ లివ్. నువ్వు బ్రతుకు, నువ్వు జీవించు, ఇతరులు కూడా బ్రతకనివ్వు, బ్రతకనివ్వు. దానికోసం ఏమన్నా చేయను. నువ్వు జీవించడానికి చేయి, ఇతరులు కూడా జీవించడానికి చేయి. అది కేవలం శరీర సంబంధమైన జీవితమే కాదు, నిత్య జీవం. గుర్తుపెట్టుకో. లివ్ ఇటర్నల్ లైఫ్ అండ్ లెట్ అదర్స్ ఆల్సో నో ఇటర్నల్ లైఫ్. నువ్వు నిత్య జీవాన్ని జీవించు, ఇతరులు కూడా నిత్య జీవాన్ని
తెలుసుకునేలాగా జీవించు. లివ్ ఇటర్నల్ లైఫ్ సో దట్ అదర్స్ ఆల్సో నో ఇటర్నల్ లైఫ్ అండ్ దే ఆల్సో ఎక్వైర్ ఇటర్నల్ లైఫ్. అంతే తప్ప ప్రాణము తీసే హక్కు ఎవరికి లేదు. అది ఫిజికల్గానే కాదు, మాటల ద్వారా, నీ క్రియల ద్వారా కూడా నువ్వు అది చేయకూడదు. సో మనం చేసినటువంటి హత్యలకి, మనం చేసినటువంటి ఈ పాపాలన్నిటికీ క్షమాపణ దేవుణ్ణి అడుగుదాం. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుని క్షమాపణ అడిగి ఇక మీదట మళ్ళీ ఆ పాపాలు చేయొచ్చా చేయకూడదా? చేయొద్దని చెప్తున్నాడు దేవుడైతే. అది మీ చాయిస్. ఇంకా దేవుడైతే చేయొద్దు అంటున్నాడు, చాయిస్ మీదే. ఎప్పుడు ఆయన బలవంతం చేయడుగా మనల్ని. ఆయనలో ఉన్న గొప్పతనం అదే. ఆయన ప్రేమపూర్వకంగా చెప్తాడు అంతే, బలవంతం చేయడు. చాయిస్ ఇస్తాడు. నువ్వు రాంగ్ చాయిస్ తీసుకుంటే యూ విల్ ఎండ్ అప్ ఇన్ హెల్. నువ్వు రైట్ చాయిస్ తీసుకుంటే యూ విల్ బి విత్ ద లార్డ్ ఇన్ ఎటర్నిటీ. నిత్య జీవములో ప్రభుతో పాటు ఉంటావు. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. మరొక పునరుద్ధాన దినం మమ్మల్ని సజీవులుగా నీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు అయ్యా. మరి నరహత్య ఎంత ఘోరమైన పాపమో. ఎందుకంటే నీ స్వరూపంలో నువ్వు చేసుకున్న మనిషిని చంపటం నువ్వే చెప్పావు. కాబట్టి ఆ పనిని మేమెవరం చేయలేదు, చెయ్యము అని కూడా మాకు తెలుసు. తద్వారా మేమేదో నీతిమంతులం, మంచివాళ్ళం అనుకుంటున్నాం ఇప్పటిదాకా. కానీ వాస్తవానికి ఇప్పటికే మేము నువ్వు చెప్పిన దాని ప్రకారం మా సహోదరుల మీద కోపం కలిగి, ద్వేషించి, వ్యర్థుడా అని, బుద్ధిహీనుడా అని వాళ్ళు ఎన్నోసార్లు తక్కువ చేసి, శపించి మాట్లాడి ఎన్నో హత్యలు చేశాం. కాబట్టి ఆ హత్యలన్నిటి నుంచి, వాటికి రావాల్సిన శిక్ష నుంచి మమ్మల్ని తప్పించు ప్రభువా, క్షమించు. ఇక మీదట ఇప్పుడు మేము ఒక లిస్టు చదివాం, నువ్వు ఇచ్చిన లిస్టే. శరీర క్రియలు ఇవి చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని చెప్పావు. ఆ లిస్టులో ఉన్నవన్నీ కూడా మేము 100% చేస్తానే వచ్చాం ఇప్పుడు దాకా. మాకు సహాయం చేయ ప్రభువా, నీ కృపను అనుగ్రహించు తండ్రి. ఇక మీద ఈ క్షణం మొదలుకొని జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయి. నాతో మాతో స్పష్టంగా మాట్లాడావు, స్పష్టంగా చెప్తున్నావు. ఎందుకంటే మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మేము నీతో పాటు నిత్య జీవంలో ఉండాలని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు. కాబట్టి ప్రభువా, మాకు సహాయం చేయి. మేమందరం కూడా ఎప్పుడు వాడి జోలికి వెళ్లకుండా, అటువంటి పరిస్థితులను కూడా దూరంగా ఉంచడానికి, మేమే కాదు మా బిడ్డల విషయంలో కూడా, మాకు తెలిసిన వారి విషయంలో కూడా అటువంటి పరిస్థితులకు దూరంగా ఉండడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. We are all blessed. Praise the Lord. Praise the Lord. We are all blessed.